ఒకరికి పెళ్ళి జరుగుతూ ఉంది. ఆ పెళ్ళిలో ఈ అమ్మాయే ఆడికి పెళ్లి కూతురుగా చూసింది, వీడే ఆ అమ్మాయికి పెళ్లి కొడుకుగా చూసింది. ఎరా అమ్మాయి నచ్చిందా? ఏమమ్మా అబ్బాయి నచ్చినాడా? ఇంక వెళ్ళిపోండి అని అంటారా? లేదు, వాళ్ళకి పెళ్ళి చేస్తారు. పెళ్ళి అంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. 10 మంది రావాలా, 10 మంది కూర్చోవాలా, 10 మంది భోంచేయాలి, 10 మంది వాళ్ళ తలకాయ మీద అవి తలంబరాలు పోయాల, ఆ బియ్యమో పువ్వులో వేయాల. వేసిన తర్వాత ఆడ నిబంధన చేస్తారు. అమ్మాయి చేత అబ్బాయి చేత నిబంధన చేస్తారు. ఏమని? సచ్చేదాకా ఈమె నేను వదలను. అమ్మాయి చేత కూడా చేపిస్తారు. సచ్చేదాకా వీడిని నేను నిబంధన చేస్తారు. నిబంధన చేసి అంటారు, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఆరోగ్యం వచ్చినా, ఐశ్వర్యం వచ్చినా, లేకపోయినా ఈడే నా మొగుడు అని నిబంధన చేస్తారు. ఈడే నా పెళ్ళాం అని నిబంధన చేస్తారు. ఆ నిబంధనకు కట్టుబడి వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా జీవిస్తారు. హల్లెలూయా. భూమి మీద కూడా ఇద్దరు కలిసి ఉండటానికి ఒక నిబంధన ఉంది. అప్పుడు భర్త భార్య అవసరాలన్నీ తీరుస్తాడు, భార్య భర్త అవసరాలన్నీ తీరుస్తుంది. ఒకరికొకరు మంచి సహకారంగాను, ఒకరిని ఒకరు ప్రేమించుకునేవారుగా, గౌరవించుకునేవారుగా అలాగ జీవిస్తారు. దయచేసి గమనించాలి, నిబంధన విషయంలో ఏమాత్రము ఖాతరు లేకపోతే, లక్ష్య పెట్టకపోతే వారు భర్తని గౌరవించరు, భార్యని కూడా గౌరవించరు, విడిపోతారు, చెడిపోతారు. కాబట్టి దేవుని పిల్లలు భూమి మీద నిబంధన చేసిన దానికి ప్రతిగా కట్టుబడి జీవిస్తారు. ఎన్ని సంవత్సరాలంటే ఆయన చచ్చేంత వరకు, ఈమె చచ్చేంత వరకు కట్టుబడి భద్రత కలిగి వాళ్ళు జీవిస్తారు. మనం దేవుని బిడ్డలం కదా. దేవుడే అంటాడు, నేను నీతో నిబంధన చేసేదను. హల్లెలూయా. ప్రభువు ఆ మాట అన్నప్పుడు నేను చేయి చాపాలి, తండ్రి నాతో నిబంధన చేయండి, ఓకే అని ప్రభు పరలోకం నుండి ఆయన చేయి చాపుతాడు. నా చేయి మీద ఆయన చేయి పెట్టాలంటే ప్రభు నా చేతిని చూస్తాడు. వీనిలో నిందలున్నాయా, నిందలు లేవా అని ప్రభు నా చేతిని చూస్తాడు. దయచేసి గమనించాలి. మా అమ్మకు ఈ పొడబుక్కలోళ్ళు అంటే భలే నమ్మకం. వాడు తెల్లారుజామున వచ్చి అని అమ్మ బలుకు, జగదంబ బలుకు, దేవీ బలుకు అని చెప్పి 4 మాటలు చెప్పి పోతాడు. పోయేసి తెల్లవారితో మళ్ళా వస్తాడు. వచ్చిన తర్వాత మా అమ్మకి సోదోళ్ళు, బుడబొక్కలోళ్ళు చాలా ఇష్టం. ఇంటికాడికి వచ్చేవాడు చెప్తాడు, లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటాడు మా అమ్మని. ఎట్లుంటుందో తెలుసా? మా అమ్మ పంపరగా ఉంటుంది. పొద్దుట్నుండి లేచి ఆ నీళ్లు పోసి, బోకులు కడిగి, అది చేసి ఇది చేసి, జుట్టంతా ఇట్లా అట్లా ఉంటుంది. పాత చీర చెమట ఇట్లా ఉంటుంది. ఆడంటాడు, లక్ష్మీదేవి అంబ బలుకు, జగదంబ బలుకు. ఈ మాటతో మా అమ్మ లక్ష్మీదేవి అయిపోతుంది. అయిపోయి అంటాడు, ఆడు చూస్తాడు, తల్లి నీ కొడుకులు చక్రాల మీద తిరగతారు అని, 4 చక్రాల మీద తిరగతారు అని. నేనే పెద్దోడిని. 4 చక్రాలంటే అప్పుడు కార్లు తక్కువ, బస్సులు ఎక్కువ. బస్సుల్లో తిరుగుతానేమో నేను అని అనుకునేవాడిని. ఈడు ఉన్నాడే, ఈడు రాజు అవుతాడు అని చెప్పి అన్నాడు. నాకు గుర్తుంది. మా అమ్మనిది ఈడా అనని. ఎలా అంటే మా ఇంట్లో దొంగోడు నేనే, అందుకు మా అమ్మనిది ఈడా అనని, ఈడే రాజు అవుతాడు అని అన్నాడు. మా అమ్మ ఏమో ఈయన చూడు, ఈడు కూడా రాజు అవుతాడు, అయితే వాడు దొంగోడు అని మా పెద్ద తమ్ముడు. ఇంకొకడిని రాజు అవుతాడు, ఈడు వెలేవాడు అని చెప్పాను. అట్లా ఒకరికొకడు చెప్పినాడు. నాకు గుర్తుంది, నాకు రాజు అవుతాడు అనేది ఇప్పటికీ గుర్తుంది. అయితే కిరీటం లేదు నాకు. దయచేసి గమనించాలి. మా అమ్మ అరచాట ఒడ్లు పెట్టేసింది వాడికి. మా గురించే అట్లా చెప్పినందుకు. వాడు బొడబొక్కలోడు చెప్పిన మాటలకి అరచాట ఒడ్లు పెట్టేసి, నిజంగా అవుతారా అని అడిగింది. అవుతారమ్మా అని చెప్పి అన్నాడు. అని అమ్మా
నువ్వు కట్టిన కోక ఏదైనా ఉంటే ఒకటే రాదా అన్నాడు. మా అమ్మ నిమిషానికి చాటాడు పారేసి లోపలికి పోయి ఓ చీర తెచ్చి ఇచ్చింది. వాడు ఇంకా తెలివైనవాడు, మొదటి చుట్టి జోలిలో పెట్టుకోవాల్సినోడు చీరట్లు చూసినాడు. చీరట్లు చూస్తే ఈ చీర సందులో మా అమ్మ కనిపిస్తోందా పక్క. వాడు అన్నాడు, ఏంటిది అని. కుట్టుకో అనింది మా అమ్మ. నువ్వే కుట్టుకొని కట్టుకో అని చెప్పేసేసిపోయినాడు. అప్పుడు అనిపించింది, మా అమ్మ అంటుంది, పనికిమాలలోనికి అరశాట ఒడ్లు పెట్టినాను అని చెప్పాను అని. మా నాయన అన్నాడు, నీ బుద్ధి ఎప్పుడు పోతుందా, పెట్టు పెట్టు, ఎవడెవడు బతకాలన్నా వాడు బతకాలా అని. దయచేసి గమనించాలి, ఓ బుడబుక్కలోడే మన భవిష్యత్తు చెప్తా ఉంటాడు. ఊరికే చెప్తాను. దేవుడు అంటాడు సర్వశక్తిమంతుడాయన. ఎవరైనా మీ నోటితో చెప్పాలి, ఎవరైనా సర్వశక్తిమంతుడాయన. ఆయన అంటున్నాడు, నేను సర్వశక్తిమంతుడను, నీవు నా సన్నిధిలోనికి వచ్చావు, నిందారహితంగా నువ్వు బ్రతకాలి. ఎట్లా బ్రతకాలి? నిందారహితంగా బ్రతకాలి. ఒకవేళ నీ భార్య నీ గురించి నిందలు మోపుతుందేమో, నీ భార్య దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా, నేను నీ విషయంలో తప్పు చేసినాను అనే మాట నీకు రావాలి. ఒకవేళ నీ భర్త విషయంలో తప్పు చేసినావేమో, వెళ్ళి అయ్యా నీ విషయంలో నేను పొరపాటు చేసినాను, నన్ను క్షమించయ్యా అనే మాట రావాలి. మీరు కలిసి ఉన్న విశ్వాసులు, మీరు విశ్వాసులు కదా, మన విశ్వాసుల మధ్య కూడా చాలా తేడాలు ఉంటాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోం, ఒకరిని ఒకరు ప్రేమగా పలకరించుకోం, ఒకరిని చూస్తే ఇంకొకరికి రొస్స రొస్స బొస్స బొస్స అని ఉంటుంది. ఎసురు ఏం చేస్తుంది? పొంగుతుంది. పాలేమవుతాయి? ఎసురు పొంగేటప్పుడు ఫూ ఫూ అని ఊస్తే తగ్గుతుందా? గరిటె పెట్టి కలబెట్టాల, అవునా? పాలు పొంగేటప్పుడు పని ఊస్తే తగ్గిపోతుంది. అంటే ఒక పొంగుకు ఒక విధంగా, ఇంకొక పొంగుకు ఒక విధంగా. కొన్ని పొంగులు పొంగితే ఊదినాలే కలబెట్టినాలే మీదకు వచ్చి పడుతుంది. రే పొంగతా ఉంది, రా బయటికి రా, పక్కకి రా అంటాడు. అట్లా ఉండకూడదు. మనం ఎట్లాంటి వాళ్ళమంటే మన పొంగులన్నీ కూడా తగ్గిపోవాలి. దేవుని సన్నిధానంలో ఎట్లుండాలంటే నిందలేని కుమార్తెగా, నిందలేని కుమారుడుగా ఉంటే ప్రభు ఆయన చేయి నీ వైపు చాపుతాడు. నిందలేని దానవైతే, నిందలేని వాడవైతే ప్రభు చేయి చాపుతాడు. చేయి చాపి నీ చేతిలో చేయి వేసి నిన్ను అందరికంటే అత్యధికముగా అభివృద్ధి చేతును. హల్లెలూయా. అందరికంటే నిన్ను అభివృద్ధి చేస్తాను అంటాడు. నిన్నెరిగిన వాళ్ళందరూ కూడా నీ అభివృద్ధిని చూస్తారు. ఎట్లా ఉన్నవాళ్ళు ఎట్లయినారు? ఒకప్పుడు గుడిసెలో ఉండే ఇల్లు, ఇప్పుడు చూడు మంచి ఇల్లు కట్టుకున్నారు. ఒకప్పుడు ఏమీ లేదు వీళ్ళకు, ఓ పాత చీర, ఎప్పుడూ అదే కట్టుకునేది. ఈరోజు చూడు 4-5 చీరలు ఉన్నాయి. మీకు 4-5 కాదులే, 40 చీరలు ఉంటాయి. దయచేసి గమనించాలి. మగవాళ్ళకి వాళ్ళకు ఉంటాయి జతలు. ఏ ఊరికి పోయినా ఎక్కువ షాపులు ఏముంటాయంటే బట్టల షాపులే ఉంటాయి. ఏడన్నా అందులో ఎక్కువ ఎవరుంటారంటే మన క్రిస్టియన్సే ఉంటారు. ఎక్కువ వాళ్ళే ఉంటారు. కొనిందే కొని ఏం చేస్తారో అంటే బీరువాలో దురికి వాటిని మొగ్గబెట్టి నాశనం పట్టిస్తారు. ఆదివారం వస్తే బీరువా తెరిస్తే ఏం కట్టుకోవాలన్నా అర్థం కాక పాత చీర కట్టుకొని వస్తారు. ఇంటికి అర్థమై సావదు ఏది కట్టుకోవాలన్నా. ఇది వేరికి అది వేరికి, కొంతసేపు అద్దం కాటికి ఇట్లా తిరిగి ఆఖరికి ఓ పాత చీర కట్టుకొని వస్తారు. ఏమీ లేని అనాథలాగా. దయచేసి గమనించాలి. 4 చీరలు చాలు, ఏం పోతుంది? కొంతమంది కొనిందే. ఇది ఒక దరిద్రమైన దుర్బుద్ధి. వీళ్ళ చెయ్యి దేవుని చేతిలో లేదు. బట్టల్లో కాదు అభివృద్ధి పొందాల్సింది. దయచేసి గమనించాల్సింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్నింటిలో అందరికంటే అత్యధికముగా అభివృద్ధి చేతును. కవితమ్మ ఒకసారి నాకు సాక్ష్యం చెప్పింది.
ఏమని చెప్పిందంటే, మాకు ఇంట్లో నిజంగా కష్టం, నా కొడుకుని బెంగళూరులో చదివిస్తూ ఉన్నాను, వాడికి ఫీజు కట్టాలి, అయితే నాకు టైలరింగ్ అంత రాదు, దేవుని మీద ఆధారపడిన టైలరింగ్ పని చేస్తూ ఉన్నాను, ఎంత వస్తుంది కవితమ్మా అని అడిగిన. దొంగ చెప్తాదో లేదో అనుకున్నా. నాకు 20,000 వస్తుంది అన్నది. నాకు ఉండే పిలక పైకి లేచి కూర్చునింది. టైలరింగ్లో 20,000 అని, 20,000 వస్తే కొడుకుని బంగారంగా చదివించుకోవచ్చు. నేను అనుకున్నా, దేవా ఇంకా ఈ బిడ్డ చేతులకి నేర్పరితనం దయచేయి, 40,000 సంపాదించాల. ఎందుకంటే నీ బిడ్డ నీ సన్నిధానం లేకొచ్చాది, నీ బిడ్డ నిందారహితంగా జీవిస్తూ ఉంది. ఆమె చేతిలో మీ చెయ్యి పెట్టి నిబంధన చేయండి, అందరికంటే నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేతును అని ప్రభు చెప్తాడు. దయచేసి గమనించాలి, దేవుని బిడ్డలు మీరు మీ చెయ్యి ప్రభు చేతిలో ఉండేటట్లు చూసుకోండి. ఇది దేవుని మందిరమే, కానీ దేవుని సన్నిధి. హల్లెలూయా.